ఇది వచ్చేసి మోడల్ హ్యాండ్. ఇలా స్ట్రైట్గా ప్లైన్ కట్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ ఎడ్జెస్ ఇలా డౌన్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇలా ఒక టక్స్ పెట్టేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి దీన్ని సెంటర్ చేసేసుకోవాలి. ఇదొక పార్ట్గా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ వేసేసుకొని ఇది వచ్చేసి ఎడ్జ్లో పెట్టేసేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకొని రివర్స్ చేసేసుకోవాలి. కొన్ని పై వైపులా కుట్టేసేసుకోవాలి. ఇదంతా ఎడ్జ్ కుట్టేసేసుకోవాలి. ఇలా కుట్టేసేసుకున్నాం కదా. ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకోవాలి. ఇలా ఇటు సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టేసుకొని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ అంతా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఈ ఎడ్జ్లో ఇలా మట్టు పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్లో ఇలా 2 సెంటర్స్ ని ఇలా కలిపేసేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా పోస్లు అటాచ్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ ని 4 ఇంచెస్ తీసుకొని కుట్టుకొని రివర్స్ చేసుకుని ఐరన్ చేసేసుకున్నాను. ఇలా కింద పెట్టేసుకొని ఇలా పెట్టేసేసుకొని ఈ స్ట్రైట్ కుట్టేసేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ మడత పెట్టేసుకోవాలి. ఇలా ఒక స్ట్రైట్ కుట్టేసేసుకున్నాం కదా. ఇటు కూడా స్టార్టింగ్ లో రఫ్ చేసేసుకొని ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసేసుకొని ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి. మోడల్ హ్యాండ్ రెడీ అయిపోయింది.